ఈరోజు మన షార్ట్ డిస్కషన్లో మీరు ప్రతిపాదించిన బిఎస్లో ప్రతిపాదించిన సబ్జెక్ట్ ఏంటంటే అధ్యక్ష పరిశ్రమలు పెట్టుబడి వాటి మీద వచ్చిన పెట్టుబడులు దాంతోపాటు స్టీల్ ప్లాంట్ తాలూకా స్టేటస్ రిపోర్ట్ ఆ అంశానికి సంబంధించి ముందుగా మాట్లాడిన ప్రభుత్వం తరఫున రద్దు మాట్లాడిన మంత్రి గారు ఈ 16 నెలల కాలం కాకుండా పాత 2014 అంతకుముందు కాలం కూడా వారు కోట్ చేసుకొని మాట్లాడారు. సంతోషం అధ్యక్ష. దీని ముందుగా ఒక విషయాన్ని చెప్పి మళ్ళీ ఆఖరికి వెళ్తాను అధ్యక్ష. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది అందరికీ సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి వారు దాని మీద నా వివరణ కూడా అడిగారు. మీ తాలూకా అభిప్రాయం మా పార్టీ అభిప్రాయం కూడా అడిగారు. తప్పకుండా అది కూడా దాని మీద చెప్తాం అధ్యక్ష. మేము కూడా రిజర్వేషన్ పెడతాం. దాన్ని కూడా ఆ విషయాన్ని కూడా తమకు చెప్తాను అధ్యక్ష. కానీ ఈ సందర్భంలో వారు మాట్లాడిన మాటల్లో అప్పటి నుంచి మాట్లాడిన నేపథ్యం అధ్యక్ష. వారు అప్పటి నుంచి ఇండస్ట్రీస్ని మేము డెవలప్ చేసాం, దాంతోపాటు పారిశ్రామికం చేసాం, ఈ రాష్ట్రంలో జీడిపి పెంచామని చెప్పారు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో అంతకుముందు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫస్ట్గా మాట చెప్తాను అధ్యక్ష. ఏదైతే మీరు జీడిపిని వచ్చి మేము అధికంగా పెంచాము, పారిశ్రామికంలో అప్పుడు వచ్చి విచ్ఛిన్నం అయిపోయింది, తర్వాత వచ్చి పారిశ్రామికం చెందింది, మా తాలూకు కంట్రిబ్యూషను అని చెప్పారు అధ్యక్ష. 14-19 మందిని జీడిపి 4.47 అధ్యక్ష. అదే గత 5 సంవత్సరాల్లో కూడా అది చూసుకుంటే అదే 4.47 అధ్యక్ష. దాన్ని మళ్ళీ లాస్ట్ 5 years చూసుకుంటే 4.70 అధ్యక్ష. అంటే జీడిపి ఏమాత్రం కూడా గత 5 సంవత్సరాల్లో అంతకంటే పెరిగిందే తప్ప పారిశ్రామికంతో పెరిగే తప్ప తగ్గలేదు అధ్యక్ష. దాంతోపాటు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టడానికి దేశంలో ఉన్న పెద్ద పెద్ద దగ్గర అందరూ కూడా ఈ రాష్ట్ర పక్క చూశారు అధ్యక్ష. చూడమే కదా అధ్యక్ష, ప్రత్యేకంగా వచ్చారు అధ్యక్ష. నాకు తెలిసి నేను 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను అధ్యక్ష. ఎప్పుడు కూడా రిలయన్స్ అంబానీ ఈ రాష్ట్రంలో జరిగిన ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి ఎప్పుడు రాలేదు అధ్యక్ష. గత విశాఖపట్నంలో మరి జరిగిన సమ్మిట్కి 23లో అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఏదో కొత్తలో ప్రభుత్వం వచ్చిండే కాదు అధ్యక్ష. 4 సంవత్సరాలు అధ్యక్ష. దయచేసి ఎందుకు మీరు ఇంటర్వ్యూ అవుతారు? ఎందుకు అవుతారు మీరు? మా మంత్రి మాట్లాడి తెలుసుకోవాలి. సబ్జెక్ట్ తెలుసుకోండి, మాట్లాడి తప్పుకుంటాం అధ్యక్ష. అందుకే చెప్తాం, ఎందుకు పోయిద్దాం, అన్ని చెప్తాను. మంత్రి గారు మాట్లాడి అన్ని చెప్తాం అని నేనేం వివరణ పెట్టలేదు. జరిగిన విషయాలు వాస్తవ విషయాలు చెప్తాను. ఒకవేళ తప్పు అయితే మళ్ళీ మీరు చెప్పండి. వద్దాను. ఆ రోజు ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడు రాలేదు అధ్యక్ష. అలాంటిది ముఖేష్ అంబానీ గారు వచ్చారు అధ్యక్ష. 23లో సమ్మిట్ ఎందుకు? ప్రభుత్వం మీద నమ్మకంతో, రాష్ట్రం మీద ఆ రోజున ప్రభుత్వం మీద నమ్మకంతో, ఆ ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద వచ్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అదాని సన్నా ప్రధాని వచ్చాడు అధ్యక్ష. దాంతోపాటు నవీన్ జిందాల్ వచ్చాడు అధ్యక్ష. వీళ్ళందరూ మహామూలు ఎవరున్నారో దేశంలో అందరూ వచ్చారు అధ్యక్ష. అంతేకాదు ఏం చేశారా? 13 లక్షల కోట్ల రూపాయలకి ఎమ్మెల్యే చేశారు అధ్యక్ష. ఏదైతే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వైజాగ్ లో శంకుస్థాపన చేశారో ఆ ప్రాజెక్ట్ కూడా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో ఆ రోజు మేము రాసుకున్న ఎంఓయూలో భాగమే ఆ రోజు చేశారు అధ్యక్ష. ఇది అధ్యక్ష 5 సంవత్సరాలున్న ఆ ప్రభుత్వం తాలూకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం క్రెడిబిలిటీ అధ్యక్ష. అది పక్కన పెడితే ఎప్పుడూ కూడా నేను పూర్తిగా నమ్ముతాను అధ్యక్ష. ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలి, పరిశ్రమలు రావాలంటే
వారికి ఒక నమ్మకం కానీ వారితో పాటు కోఆర్డినేషన్ కానీ వారితో పాటు టోటల్గా 100% టైం టు టైం మినిట్ టు మినిట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే తప్ప రావధ్యక్ష నాకు తెలుసు అధ్యక్ష. నేను కూడా ఇందాక మరి ఐటీ మినిస్టర్ గారు చెప్పారు టాటా హౌస్కి వెళ్ళాను. నేను కూడా 2005 సంవత్సరంలో 2005 టాటా బోర్డు రతన్ టాటా గారు మహానుభావుడు ఎక్కడ కానీ మొత్తం బోర్డు అంటూ ఉంటాయి. మేమందరం కూడా వెళ్ళి ఆ బోర్డుతో వచ్చి డైరెక్ట్గా సంప్రదింపులు చేసి టాటా హౌస్లో వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తేస్తాను అధ్యక్ష. గుర్తేస్తాను అధ్యక్ష. ఏంటి గుర్తేస్తాను అధ్యక్ష. నేను ఇవాళ ఏంటమ్మా 2005 ఇలా అధ్యక్ష ఆ రోజు. అంతే కదా అధ్యక్ష. ఒకరే కాదు లోకేష్ గారు ఎప్పుడైనా అడుగుతాను. ఒకరే కాదు, బెంగళూరులో ఎవరైతే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన్ని ఒప్పించి ఆయన్ని విశాఖపట్నం తీసుకొచ్చారు అధ్యక్ష. అది ఇవాళ చెప్తాను. అంటే చేస్తే కనుక అదేదో నా గొప్ప నాకనటానికి కాదు అధ్యక్ష నేను చెప్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎప్పుడైనా రావాలంటే ప్రజలు రావాలంటే ఒక కమిట్మెంటు, ఆ ప్రభుత్వం నమ్మకం, ఆ నాయకత్వం నమ్ముకుంటూ వస్తాయి అధ్యక్ష. లేకపోతే రావు అధ్యక్ష. ఐ అగ్రీ టోటల్లీ. కాబట్టే మేము అది చేస్తాం అధ్యక్ష. అంతేగా ఎంతో చెప్పారు చంద్రశేఖర్ గారు, టాటా చంద్రశేఖర్ గారు వచ్చారని చెప్పారు. సంతోషం మీరు చెప్పారు. మీరు మరి చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా 22లో సెప్టెంబర్లో వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా కలిశారు. ఆ తర్వాత మా ఇండస్ట్రీ మినిస్టర్ డిసెంబర్లో ఆయన వెళ్ళి కలిశాడు. ఆయనతో డిస్కస్ చేసి తీసుకొచ్చిందా ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో డిస్కస్ చేస్తే ఆ టాటా ఇది అది అబద్ధమా రాలేదా? అది ఇవన్నీ ఇండస్ట్రీస్కి ప్రభుత్వాలకి పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వాలకి ఎప్పుడు కూడా ఈ కోఆర్డినేషన్ జరుగుతున్నది అధ్యక్ష. ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఇది అవసరాలుగా ఒకరి తాలుగా ఏదైతే వారు వెళ్ళిపోతే అది ఇబ్బంది ఆ పరిశ్రమ. ఇంకోటి అధ్యక్ష కేఆర్ ప్రాజెక్ట్ వచ్చింది, చాలా సంతోషం, మేము కాదన్నదే. కానీ దాన్ని కాపాడుకోవాలని బాధ్యత ఈ రాష్ట్రానికి ఉంది. కాబట్టే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు కేఆర్ ప్రాజెక్ట్ దగ్గర ఏ విధంగా చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని వెంటనే ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి ఆ ప్రాజెక్ట్కి ఏ నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వాళ్ళకి చిన్న వచ్చినా ఇంటర్వ్యూ చేశాం అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష ఇక్కడ? అంతేకాదు ఏమవుతుంది అధ్యక్ష? ఇప్పుడు ఉన్నాం. ఆ రోజు ఏం చెప్పామో మాకు తెలుసు. ఆ రోజు ఏం చెప్పామో మాకు తెలుసు. ఆ రోజు ఏం చేస్తామో మాకు తెలుసు. అంతేకాదు వీరాంజనేయులు గారు చెప్తాను కదా మా సభ ఇస్తే మరి. అంతేకాదు అధ్యక్ష. ఏదేమనండి పీపీపీ ప్రాజెక్టుల గురించి చెప్పారు. పీపీపీ ప్రాజెక్టులో మేము వచ్చి ఈ రాష్ట్రంకి ముఖ్యమంత్రి పదవి అంటే ప్రభుత్వం అంటే ఒక కష్టం అధ్యక్ష. మన చేతిలో అధికారం ఉందని చెప్పని ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వారికి వచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి ఎవరికో నచ్చట్టు వారికి వచ్చి ఇష్టం ప్రైజ్ ఇచ్చి పీపీపీ చేయడానికి అధికారం లేదు. ప్రజలు వచ్చి ఒక కష్టంగా ఎన్నుకుంటారు ప్రభుత్వాలు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నా, మొన్న మా ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు ఇంకో ప్రభుత్వం ఉన్నా, దేశంలో మోడీ గారి ప్రభుత్వం ఉన్నా, మనం కష్టం అది ముందు మైండ్ సెట్లో నిలుస్తాం అధ్యక్ష. అంతేగాని మన ఇష్టం రేటు చేసుకొని పీపుల్ చేసుకోవచ్చు, దీర్ఘకాల ప్రయోజనాలు వచ్చి మేము తాకట్టు పెడతామంటే అది కాదు అధ్యక్ష. అందుకే ఆ రోజు సిక్కితో నుంచి మేము వచ్చి మళ్ళీ ఒప్పందం చేస్తాం అధ్యక్ష. చేస్తే సిక్కితో చేస్తే పెద్ద పేపర్లు వేశారు అధ్యక్ష. ఇదేదో జరిగిపోయింది. మరి ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు ఆ రేటు కంట తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసిన దీనికంట మా ప్రభుత్వం వచ్చి తక్కువ దీనికే వాళ్ళు చేసింది అధ్యక్ష. చూడండి, రికార్డులు చూసుకోండి. మేమేం చెప్పానట్టు ఆలోచించుకోండి. ఇది అంతేకాదు అధ్యక్ష. అంతేకాదు ఏదేమని అధ్యక్ష, ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ రావాలంటే విశాఖపట్నంలో SEZ ఉంది అధ్యక్ష. SEZ ఉంది విశాఖపట్నంలో. లేదు విశాఖపట్నంలో వచ్చి ఫార్మాసిటీ ఉంది. ఆ రోజు కష్టపడ్డాం కాబట్టి, ఆ రోజు వాళ్ళతో చేశాం కాబట్టి అక్కడ ప్లాంటిక్స్ కంపెనీ వచ్చింది. మీ కేఆ మోటార్ కంటే విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కంటే అత్యధికంగా ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న సంస్థ విశాఖపట్నంలో ప్లాంటిక్స్. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంది. 20,000 మంది. నేను వెళ్ళాను అధ్యక్ష.
నేను వెళ్ళాను. ఐఎమ్ ది రెస్పాన్సిబుల్. 2005లో అమ్మా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ఇందాక చెప్పింది హైదరాబాద్ ఐటీ సిటీ కట్టాము, హైదరాబాద్ లో వచ్చి రోడ్లు కట్టాము, ఉన్నవి లేని చెప్పింది ఏ సంవత్సరం జరిగాయి అధ్యక్ష? ఎప్పుడు ఏర్పాటు చేశారు అధ్యక్ష? దానికి వచ్చి మాది, దీనికి వచ్చి మీది. అంతే కదా అధ్యక్ష? అంతేకాదు ఇవాళ ఐటీలో గత 5 సంవత్సరాలు విశాఖపట్నంలో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ మంత్రిగా ఉండడమే కాదు, క్యాబినెట్ సభ్య బాధ్యత అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నా తాలూకు ఎఫర్ట్స్ నేను చెప్తాను. నాకు భగవంతుడి అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చాడు కాబట్టి, నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని వారు చెప్తాను, నేను చెప్తున్నాను. సమస్య బాధ్యత అయినప్పటికి కూడా. అంతే కదా అధ్యక్ష? విశాఖపట్నం చెప్పారు ఏది ఐటీ కంపెనీలు వచ్చాయని చెప్పింది. ఓకే, నో ఇష్యూ చెప్పారు. మరి చెప్పారు అదాని డేటా సెంటర్ని మరి మేము తెచ్చిందని మేమున్నప్పుడు ఎంబీ చేసుకుని మాట్లాడండి. తప్పే. పోనీ మీరు చెప్పండి, నేను కాదనలేదు. పోనీ నేను చెప్పింది తప్పనుకుంటే రికార్డులోకి వెళ్తుంది, ప్రజలు నిర్ణయించుకుంటారు. మా టైంలో చేస్తామా మీ టైంలో చేస్తామనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేకాదు ఇంత చెప్పాను కదా అధ్యక్ష, ఇన్ఫోసిస్, అంతేకాకుండా ర్యాండ్స్టార్ ఐటీ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, అది వైజాగ్. ర్యాండ్స్టార్ RANDSTART ర్యాండ్స్టార్ 1000 మంది ఎంప్లాయీస్, ఇప్పుడు ఇంకో 1000 మంది ఎంప్లాయీస్ మళ్ళీ 2000. అది వైజాగ్ తీసుకొచ్చాం కదా అధ్యక్ష. ఏంటి WNS ఆ కంపెనీ అది చూడండి, విశాఖపట్నంలో ప్రారంభం అయిందో లేదో అది చూడండి. టెక్మాస్ ఆ కంపెనీ విశాఖపట్నం చూడండి. ఇవన్నీ ప్రారంభించాయి కదా. దాంతోపాటు ఇవాళ ఏవైతే ఈ పెద్ద మనుషులు వచ్చి ఈ గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు వచ్చి ఇవాళ ఫౌండేషన్లు వేసి ఇవాళ ప్రారంభాలు చేస్తారో అవన్నీ మా హయాంలో మేము చేసినాం అధ్యక్ష. అవన్నీ మేము చేసినాం అధ్యక్ష. చెప్పు ఒకసారి చెప్పిదా? చెప్తాను ఒకసారి కూడా చెప్తాను. తప్పు చెప్పినప్పుడు మంచి చెప్పాలి, మంచి కూడా తప్పు చెప్పాలి. ఒకసారి కూడా చెప్పాలి అధ్యక్ష. ఆ పేరు ఇస్తారు కదా, మరి అన్నప్పుడు ఎత్తడం మాని చెప్తాను. చెప్పండి. ఐ విల్ టెల్. నిర్భయంగా చెప్తాను. అంతే కదా అధ్యక్ష. లుల్లు గురించి చెప్పారు. లుల్లు మేము పంపిస్తాం లాస్ట్ టైం అని. మేము పంపించలేదు అధ్యక్ష. ఆ కంపెనీ వర్త్ ఎంత, ఆ కంపెనీ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానికి ఇస్తున్న భూమి విలువ ఎంత, ఏ విధంగా వస్తున్న ఆదాయం ఎంత, అవి లెక్కెట్టుకొని ఏ ప్రభుత్వం చేయాలి. అంతేగాని అప్పుడంగా దారదత్వం చేయడానికి కాదు కదా అధ్యక్ష. సుమారు 900 కోట్ల రూపాయల ఆస్తి వచ్చి 1000 కోట్ల రూపాయల తాలూకా పెట్టుబడితో ఇవాళ లుల్లు కంపెనీ ఇవాళ మలేషియాలో ఉన్న 5 మాసాలు ఇవాళ క్లోజ్ చేసింది అధ్యక్ష. 5 మాసాలు ఇవాళ క్లోజ్ చేసింది. ఇది రికార్డ్. మలేషియాలో ఉన్న లుల్లు కంపెనీ సంబంధించిన 5 మాసాలే వాళ్ళు మొత్తం అయిపోయాయి. అది వాస్తవం కదా, కొనుక్కోమని అధ్యక్ష. మీరు వచ్చి అడుగుతున్నాను ఆ కంపెనీ తాలూకా క్రెడిబిలిటీ ఏంటో కనుక్కోండి అధ్యక్ష. మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తాను. మీరు అంతే కదా అధ్యక్ష. ఇక్కడికి వచ్చింది అధ్యక్ష. విజయవాడలో ఉన్న ఆర్టీసీ సైట్ని తీసుకెళ్లి లుల్లు కంపెనీకి ఇచ్చామంటే ఏంటి అధ్యక్ష? ఏ ఆప్షన్లు ఇవ్వచ్చు కదా, ఇవ్వండి. మేము ఎనర్బీట్ మాల్ పెట్టాము వైజాగ్లో. దానికి ఇంకా రేపు ప్రారంభం అవ్వతుంది. దానికి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చామా ఆప్షన్లు? పెట్టండి. మీరు ఎందుకు వే ప్రాసెస్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు డైరెక్ట్గా ఇచ్చేస్తారు? డైరెక్ట్గా ఉల్ఫా కంపెనీ దానికి ఎకరం రూపాయికి ఇచ్చేస్తారంటే ఏంటిది? ఇది ప్రభుత్వం ఏంటి? ఇది వచ్చా ఇవ్వకూడదా చెప్పండి. స్ట్రైట్ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. టీసీఎస్ కి రూపాయికి ఇవ్వకూడదా?
మేము ఇచ్చింది రెండు కంపెనీలు సార్. వన్ ఇస్ టీసీఎస్, అదర్ వన్ ఇస్ కాగ్నిసెంట్. ఒక్కొక్కరు 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పా, 15,000 కోట్ల యాన్యువల్ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తాం. ఇవ్వకూడదా ఇవ్వచ్చా దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్. మాకు రెండు కంపెనీలకు ఇచ్చాం, ఇంకే కంపెనీలకు ఇవ్వలేదు ఇప్పటికీ. ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. టీసీఎస్ కి ఉల్ఫా కంపెనీకి తేలేదండి అక్క, తేడలేదండి. దానికి ఇచ్చినప్పుడు వచ్చి మీరు ఏ బాక్స్కి వెళ్ళొచ్చు కదా, ఆ రేటుకి వచ్చి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. వత్స గారు మీరు డీటెయిల్స్ వెళ్ళండి సార్. ఉర్సాకి రూపాయికి ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు రూపాయికి? మీరే చెప్పారు. ఎవరు చెప్పారు? ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. ఐఎమ్ నెవర్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక్కడ చెప్తున్నారు. బొత్స గారు మీరు మళ్ళీ సత్యదూర మాటలు చెప్తున్నారు. ప్లీజ్ మీరు సత్యదూర మాటలు చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ సార్. ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు చెప్పండి, చూపించండి. ఉర్సాకి నేను రూపాయికి ఇచ్చాను, మీరు నిరూపించండి. ఐ విల్ రిజైన్ నౌ. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ రెడీ టు రిజైన్. రూపాయికి ఇచ్చానని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి. ఈ హౌస్ లో ప్రూవ్ చేయండి. మీకు కావాలంటే వాయిదా హౌస్ నేను మొత్తం డిపార్ట్మెంట్ తీసుకొస్తా. యూ ప్రూవ్ 1 రూపీకి ఇచ్చాను. ఓన్లీ 2 కంపెనీస్, టీసీఎస్, కాగ్నిసెంట్. ఇవ్వచ్చా ఇవ్వకూడదా దయచేసి మీరు చెప్పండి సార్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతారు, నాకేం అభ్యంతరం లేదు. కూర్చోబట్టి నేను కూర్చుంటాను. నేను మళ్ళీ మాట్లాడతాను, నాకే అభ్యంతరం లేదు. నేనేమి ఇది పోటీ కాదు ఇది పోటీ కాదు. వారి అభిప్రాయము, వారి వాస్తవాలు ప్రభుత్వంలో వాళ్ళు చెప్తారు. మేము అపోజిషన్ గా ప్రభుత్వానికి మా బాధ్యతగా మా బాధ్యత మీకు చెప్తాం. అంతేగాని ఈ రకమైన ఇది కాదు కదా అధ్యక్ష. ఆయన కాదన్నారు, పత్రికల్లో వచ్చింది తీయండి అధ్యక్ష. తర్వాత ఒక నిమిషం మరి వినొచ్చు కదా నా మాట వినొచ్చు కదా. ఎందుకంటే తొందర. లోకేష్ గారు ప్లీజ్ లోకేష్ గారు ప్లీజ్ కూర్చోండి. రిక్వెస్టింగ్. నో సార్, దిస్ ఇస్ వెరీ సీరియస్ సార్. ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేయట్లేదు. 1 సెకండ్. ఉర్సా భూమి నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, రూపాయికి మేము ఇవ్వలేదు. ఓన్లీ 2 కంపెనీస్కి ఇచ్చాం, టీసీఎస్, కాగ్నిసెంట్ కి ఇచ్చాం. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గౌరవ ఎల్ఓపి గారు నేను సూటిగా అడుగుతున్నాను. దానిపైన స్పందిస్తే బాగుంటుంది. బయట ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, మీడియాకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ వెనక లాక్కుంటాం, మేము రద్దు చేస్తాం. టీసీఎస్ వాళ్ళు అడుగుతున్నారు అంటే ఇది ఓకేనా, మేము పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా? అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్ఓపి గారి పైన ఉంది సార్. We were requesting LOP గారు to give clarity on the subject. He has to give clarity, sir. చెప్పండి సార్. కంటిన్యూస్ గా లోకేష్ గారు రాసుకోండి. నేనేం మాట్లాడి చెప్పండి, మీరు కూర్చుంటాను. మీరు చేయొద్దని నేను కూర్చుంటాను. నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం తరగా బాధ్యత, ప్రభుత్వం లేచినప్పుడు కూర్చోవలసిన బాధ్యత మాకు ఉంది. మేము కూర్చుంటాం, మీరు చెప్పండి, తర్వాత మళ్ళీ మేము మాడతాం. మాకే అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ ఇష్యూ. ఎందుకంటే ఇష్యూకి మీకు క్లారిటీ కావాలి. పత్రికల్లో వచ్చింది కాదు, ఇప్పుడు కాదన్నారు, ఓకే. తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, కాదు 50 లక్షలకి ఇచ్చాము ఎకరం అని చెప్పి మళ్ళీ ఇంకా చెప్పబోతుంటే వారు 6 చెప్పారు, మళ్ళీ 50 లక్షలకి ఇచ్చామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు 50 లక్షల కాదా? 50 లక్షలు ఇచ్చామని చెప్పారు కదా. అక్కడ ఎకరం ఎంత ఉంది వైజాగ్లో? దానివల్ల ఉపయోగం ఏంటి? అది ఆలోచించండి. మేము అడుగుతుంది సజెషన్ లేదు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఇస్తామంటే ఇందాక అన్నారు కదా సార్, మీరు వచ్చిన క్యాన్సిల్ చేస్తారండి. మరి కస్టడింగ్ ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్సిల్ చేయకపోతే దాన్ని వచ్చి పొడిగిస్తామండి. పొడిగిస్తామని చెప్పండి. తప్పు జరిగితే క్యాన్సిల్ చేయమండి. నేను కాదు, ఇప్పుడు నేను టీసీఎస్ గురించి మాట్లాడాను. నేను టీసీఎస్ గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడిందని మీరు మాట్లాడతారుగా. నేను మాట్లాడలేదు. నేను ఇక్కడ మాట్లాడిందని నేను ఇక్కడ మాట్లాడిన దానికే నేను బాధ్యుడిని. నేను ఇక్కడ మాట్లాడిందని బాధ్యుడిని. నేను నాకు లేదు. ఇంకోటి అధ్యక్ష గత ప్రభుత్వంలో ఒక విషయం, గత ప్రభుత్వంలో నేను ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ఫోలియో చూశాను అధ్యక్ష. ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ఫోలియో చూశాను, తర్వాత వచ్చి ఎడ్యుకేషన్కి వచ్చాను అధ్యక్ష. ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసినప్పుడు ఏంటి ఈ అమరావతికి సంబంధించి
సింగపూర్ కంపెనీతో మరి చెప్తాను. సింగపూర్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాము. సింగపూర్ కంపెనీ ఒప్పందం చేసుకున్నాము. 60-40 రేషియోలోను సంథింగ్ ఓ పర్సన్ అటు ఇటు సబ్జెక్ట్ కరెక్షన్. మళ్ళీ నేను అంకిత తప్పు చెప్పాను అనుకోకుండా సరే చేసుకున్నాము. పెట్టుబడి అంతా భూములు పెట్టుబడి మంది వాళ్ళు వచ్చి డెవలప్మెంట్ చేసి దాన్ని డెవలప్మెంట్ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారి అగ్రిమెంట్ చూసాము. ఈ కంపెనీ ఇది కరెక్ట్ కాదు, ఈ అగ్రిమెంట్ ఇది మంచిది కాదు అని చెప్పి ఆ రోజు ఆలోచించాము. ఎందుకంటే ఇదే ఇక్కడ నిలబడ్డాం కదా అధ్యక్ష. ఈ హాలు కట్టిన దానికి పర్ స్క్వేర్ ఫుట్ 10,000 రూపాయలు అయింది అధ్యక్ష. అంటే పవిత్రమైందా? సారీ, ఇక వారు చెప్పండి. ఈ సభ ప్రాంగణం 10,000 అయింది అధ్యక్ష. ఇది ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్లీజ్ చెప్పనివ్వండి. తర్వాత చెప్తారు కదా, మంత్రి గారు చెప్తారు దానికి. మరి ఆయన మాట్లాడుతున్నారు కదా, వారు మాట్లాడున్నావా? మరి వారు మాట్లాడిందా నేను మాట్లాడినా? సింగపూర్ ఎవరెత్తారు? నేను ఎత్తాను చెప్పండి. సింగపూర్ ఎవరెత్తారు? ఈ నేపథ్యంలో ఈ లోపభూయిష్టంగా ఉందని కేంద్ర మంత్రి ఇందాకన్నారు కదా, కేంద్ర మంత్రులు ఉన్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి డిస్కషన్ జరిగి సింగపూర్ తాలూకా అక్కడ సింగపూర్లో సమావేశం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి ఇక మేము దీని నుంచి విత్డ్రా చేసుకుంటాము, దీంట్లో లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పి వాళ్ళ దగ్గర ఒప్పందం జరిగి అది క్యాన్సిల్ చేస్తాం అధ్యక్ష. తర్వాత ఎవరైతే ఒప్పందం చేస్తారో సింగపూర్ పర్సన్ వచ్చి తెచ్చుకుంటా ఉన్నారు కదా అధ్యక్ష. ఆ ఈస్టర్ అతను ఆ సింగపూర్ గవర్నమెంట్ అతన్ని జైల్లో పెట్టింది అధ్యక్ష. ఆ గవర్నమెంట్ అతన్ని శిక్షింది అధ్యక్ష. మేము పెట్టలే కదా అధ్యక్ష. ఏ కేసు పెట్టినా వాళ్ళ మేము చేస్తాం అధ్యక్ష. మేము జైల్లో పెట్టాం అధ్యక్ష. మేము ఇద్దరు చేసుకోమన్నది గవర్నమెంట్ ఇద్దరు చేసుకున్నాం. వాళ్ళు వచ్చి ఆ గవర్నమెంట్ వెనక్కి వెళ్ళిపోయింది, వాళ్ళు చేసుకున్నాం అధ్యక్ష. అంతేగాని మేమేం చేసాం అధ్యక్ష? దానికి హూ ఇస్ రెస్పాన్సిబుల్ దానికి? అది వారే ఎత్తుకుంటారు, మళ్ళీ వాళ్ళే వెనక్కి వెళ్తారు, వాళ్ళు కాదంటారు. కేంద్ర ప్రభుత్వ సంబంధమే చెప్తాను కదా. మీరు చెప్పిన పేరునే నేను చెప్తాను. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి కొనసాగంలోనే జరిగింది క్యాన్సిలేషన్. ఇది రికార్డ్. తమకు కావాల్సి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అధ్యక్ష తమ ద్వారా చెప్తున్నాను, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒకసారి వెరిఫై చేసుకున్నాను. ఇదే నేను చెప్పింది అవాస్తవం అయితే వాస్తవం అధ్యక్ష. ఇవన్నీ ఎందుకంటే చేసిన నేను డెవలప్మెంట్ చేస్తే ఎవరు కాదంటారు అధ్యక్ష. అంతేకాకుండా ఇందాక కొంత సభ్యులు మాట్లాడచ్చు, పేరు పెట్టకూడదు, మన నా పేరు పెట్టి మాట్లాడారు. ఆఫ్టర్ షుగర్ ఫ్యాక్టరీని సత్యబాబు గారు కాపాడలేపారు. సత్యాన్ గారు స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఈయన పెద్ద మాట్లాడి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఆయన నన్ను గౌరవిస్తూనే ఈ విషయం చెప్పారు అధ్యక్ష. విజయనగరం జిల్లాకి వెళ్ళి అక్కడున్న ఎన్ని షుగర్ ఫ్యాక్టరీ ఉండేవి, ఆ షుగర్ ఫ్యాక్టరీ విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని విజయనగరం శ్రీకాకుళం అండ్ ఏది విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఎవరి కాలంలో మూసారు, ఎవరి కాలంలో మూతపట్టాయి, ఎవరి కాలంలో దాన్ని వచ్చి ఇచ్చేశారు. కొంచెం వెరిఫై చేసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పి మరి గౌరవ సభ్యులను వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాను అధ్యక్ష. ఐఎమ్ నాట్ డిస్ప్యూట్ అధ్యక్ష. ఎవరు దానికి ఎస్టెంట్ ఇచ్చి నడిపించారు, ఎవరి కాలంలో మూతపడిపోతే తెలిసి మళ్ళీ నడిపించారు, ఎవరి కాలంలో మాట్లాడతారా? ఎవరైనా నాయుడు చెప్తావా? ఏమైనా నువ్వు లోకల్ కదా చెప్తావంటే దాన్ని కూర్చోండి, నాకు అభ్యంతరం లేదు. అంటే మీరు అడుగుతున్నారు కదా నాయన, అందుకని సార్ ప్లీజ్ ఎల్ఓపి గారు నాట్ కాంట్రవర్సరీ. సబ్జెక్ట్ తెలుసుకుంటే సభకు కూడా తెలుసు, ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ప్రజలకు తెలుస్తుంది. అందుకనే నేను ఎవరు మాట్లాడినా నేను ఓకే అంటాను. నాకేమి నేను డిస్ప్యూట్ లేదు. నాకు ఎవరితో ఇష్యూ ఏంటంటే అందరికీ సంబంధించింది. ఎవరు వ్యక్తిగతంగా మన దగ్గర తవ్వు కాదు. ఎల్ఓపి గారు
వ్యక్తిగతంగా ఆస్తుల వ్యవహారం కాదు, వ్యక్తిగతమైన పర్వాలు కాదు. ఇది ప్రజా సమస్యలు కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రానికి సంబంధించిన శ్రేయస్సు. సో కాబట్టి ఎలబరేట్ డిస్కషన్ జరగాలి. జరిగితే ప్రజలు నిర్ణయించుకుంటారు, ఇవాళ కాదు రేపు. ఇదాక అధ్యక్ష ప్లీజ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ దీనికి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సంబంధం ఏంటి అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. వైస్ ప్రెసిడెంట్ మా సభ్యులు నేను అదే చెప్తాను అధ్యక్ష. మా సభ్యురాలు మాకేం భయం లేదు అధ్యక్ష, మాకేం భయంలే అధ్యక్ష. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా, నాకేం భయంలే. ఇక్కడ భయాలతో కూర్చుంటే రాజకీయాలు చేయలేము అధ్యక్ష. మా సభ్యురాలు వచ్చి వాళ్ళు అడిగింది ఏంటంటే, ఆ రోజు 25 ఎంపీలు ఉన్నా మా మీద ఆధారపడిన ప్రభుత్వం మాకు రాలేదు, అది మా దురదృష్టం వచ్చుంటే అద్భుతాలు చేసేవాళ్ళం. ఇవాళ వచ్చి మీ మీద ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది, అది అదృష్టం, మీ అదృష్టం, రాష్ట్రం అదృష్టం.